అకాల వర్షాలు రంగారెడ్డి రైతులను నిండా ముంచేస్తున్నాయి. చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మండల పరిధిలోనే పలుచోట్ల వడగండ్ల వాన పడింది. అకాల వర్షం పడడంతో రైతులకు తీవ్ర నష్టం కలిగింది. రాష్ట్రంలో ఓవైపు ఎండలు మండిపోతుండగా మరోవైపు వడగండ్ల వర్షాలు పడుతున్నాయి. వర్షానికి పంటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో 2 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్ లోక్ భవన్ లో ఉగాది వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో దేశం, రాష్ట్రం అభివృద్ధి బాటలో కొనసాగాలని ఆకాంక్షించారు. రైతులకి కొలిసొచ్చేలా పంటలు సమృద్ధిగా పండాలని కోరారు గవర్నర్ శివప్రతాప్ శుక్లా. మా అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ కుంటూ వాళ్ళలో ధన ఆరోగ్య సంతోషాలను నింపాలని కోరుకుంటున్నాను. 60 సంవత్సరాల కాలచక్రంలో పరాభవ 40వ సంవత్సరం. పరాభవ అంటే మనలోని అహంకారాన్ని, చెడు ఆలోచనలను ఓడించి విజయానికి పునాది వేసేదని అధర్మ. ఈ సంవత్సరం మనందరి అభ్యున్నతి సంవత్సరంగా మారుతుందని నా విశ్వాసం. మన తెలంగాణ రాష్ట్రం మరియు దేశం సర్వతో ముఖాభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. గత అనుభవ నుండి నేర్చుకుంటూ మరింత నిబద్ధతతో సేవాభావంతో మన లక్ష్యాల వైపు అడుగులు వేయాలి. ఉగాది అంటేలే కొత్తాశకం, అరు రుచుల సమ్మేళనమైన ఉగాది పంచాటి మన జీవితంలోని కష్ట సుఖాల కలయికను సూచిస్తుంది. ఈ సంవత్సరం రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసిపాటి పంటలలో తెలంగాణ కళ లాడాలని మనసారా కోరుకుంటున్నాను. మరోసారి మీ అందరికీ ఉగాది शुभाकांक्षलु। श्री अटल बिहारी वाजपेयी ने एक कविता कही थी, छोटे मन से कोई बड़ा नहीं होता और टूटे मन से कोई खड़ा नहीं होता। हम अपनी संस्कृति से जुड़े रहें, हमारी संस्कृति ही हमको बड़ा करेगी। इसी शुभकामना के साथ जय तेलंगाना, जय हिंद। 2008 బలిమెల ఘటనలో అమరులైన 33 మంది అమరవీరుల కుటుంబాలకు ఇండ్ల పట్టాలు అందజేశారు డీజీపీ శివధర్ రెడ్డి. 18 ఏళ్ల నిరీక్షణకు సీఎం రేవంత్ రెడ్డి చొరవతో తెరపడిందన్నారు డీజీపీ. ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ ఏడీజీపీ విజయ్ కుమార్, ఐజీ సుమతితో పాటు ఇతర ఉన్నతాధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ మరోసారి దేశ వ్యతిరేకతను బయటపెట్టుకుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశాన్ని కాపాడుకుంటూ వస్తున్న రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలను టార్గెట్ చేయడం కాంగ్రెస్ దుర్మార్గానికి పరాకాష్ట అన్నారు. ఆర్ఎస్ఎస్ పై అమెరికా కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ సంస్థ ఇచ్చిన నివేదికను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. భారత్ పై పక్షపాతంగా ప్రేరేపిత వైఖరితో ఈ నివేదికను తయారు చేశారని ఆరోపించారు. యుఎస్సిఐఆర్ఎఫ్ చాలా ఏళ్లుగా భారత్పై ద్వేషభావంతో అసంబద్ధమైన కథనాలపై ఆధారపడి ఏకపక్షంగా నివేదికలు ఇస్తుందన్నారు కిషన్ రెడ్డి. ఇలాంటి నివేదికలు ఇవ్వడం ద్వారా కమిషన్ పూర్తిగా విశ్వసనీయత కోల్పోయిందన్నారు. ఇకనైనా భారత్పై ఏకపక్షంగా అబద్ధపు విమర్శలు చేయటం పక్కన పెట్టాలన్నారు. అమెరికాలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు, భారత్ లక్ష్యంగా కొన్ని సంస్థల దుష్ప్రచారం, అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయులకు బెదిరింపులు, భారతీయులపై పెరుగుతున్న వివక్షను ఏమాత్రం పట్టించుకొని ఇలాంటి కొన్ని విదేశీ సంస్థలు ఒక పథకంగా భారతదేశంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. అమెరికాలో భారతీయుల పరిస్థితి దారుణంగా ఉంటే కాంగ్రెస్ వైఖరి మరింత దారుణంగా తయారైందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కొన్నేళ్లుగా రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పూర్తిగా దేశ వ్యతిరేక శక్తులకు కేంద్రంగా మారిందని ఎక్స్లో పోస్ట్ పెట్టారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ కూకట్పల్లి కోటి రూపాయల దోపిడీ కేసును ఛేదించారు పోలీసులు. 24 గంటల్లోనే 4 నిందితులను పట్టుకున్నామన్నారు కూకట్పల్లి డీసీపీ రితిరాజ్. దోపిడీ చేసిన సొమ్మును రికవరీ చేశామని చెప్పారు. మరో 5 నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామన్నారు డీసీపీ రితిరాజ్. దీనిలో ఇద్దరు విక్టిమ్ పార్టీ ఎవరు ఉన్నారు, వాళ్ళు ఇది ఒక క్యాష్ తీసుకొచ్చి బయటికి వచ్చారు. అప్పుడు అక్యూజ్ పార్టీ వాళ్ళు మధ్యలో ఆల్రెడీ వాళ్ళకి అక్యూజ్ దగ్గర ముందు ఇన్ఫర్మేషన్ ఉన్న కారణంగా వాళ్ళు మధ్యలో కుకట్పల్లి ఏరియాలోనే వాళ్ళ మీద మిర్చి పౌడర్ పెట్టి వాళ్ళకి డిస్బ్యాలెన్స్ చేసి ఒక యాక్సిడెంట్ లాగా చూపించి వాళ్ళ నుంచి క్యాష్ తీసుకుపోయారు. ఫార్చునేట్గా అప్పుడు మన పోలీస్ స్టేషన్ నుంచి మన సిసిటిఎన్ఎస్ కానిస్టేబుల్ వైభవ్ ఆ రూట్లో క్రాస్ చేసినప్పుడు అతనిది అన్ని చూశారు. చూసిన తర్వాత అతను మన ఎస్హెచ్ఓ గారు సుబ్బారావుకి చెప్పారు. అప్పుడు సుబ్బారావు ఇమీడియట్లీ సీన్కి పోయారు. అప్పుడు ఆ టైంలో అక్కడి నుంచి ఫస్ట్ అక్యూజ్డ్కి తీసుకొచ్చారు. అన్నీ చూసిన తర్వాత మాట్లాడిన తర్వాత ఇదే మాట జరిగింది, వాళ్ళ నుంచి క్యాష్ పోయింది. మళ్ళీ ఆ సీన్కి విజిట్ చేసినప్పుడు వాళ్ళకి ఒక స్కూటీ దొరికింది. అక్కడే స్కూటీది నంబర్ ఏంటి, ఆ నంబర్కి అడ్రస్ ఏంటి, అక్కడ ఆ అడ్రస్కి పోతే వాళ్ళకి తెలిసింది స్కూటీ ఒక పర్సన్ మదర్ పేరు మీద ఉంది, సోహెల్, ఒక లేడీ పేరు మీద ఉంది. ఆ అడ్రస్కి పోతే వాళ్ళకి తెలిసింది ఇది సోహెల్, ఒక అబ్బాయి ఉన్నారు, ఆమె కొడుకు, అతన్ని యూజ్ చేశారు. సోహెల్ది నంబర్ ట్రేస్ చేస్తే మళ్ళీ అది ఎయిర్పోర్ట్ చూపించింది. అదే రాత్రిలో మన వాళ్ళు టీమ్స్ ఫామ్ చేసి రాత్రి నైట్ రౌండ్ ఆఫీసర్ ఉన్నారు, ఇది అడిషనల్ డీసీపీ సర్లింగంపల్లి, అతనితోటి కోఆర్డినేట్ చేసి ఎయిర్పోర్ట్కి పోయి ముగ్గురుకి పట్టుకున్నారు. ముగ్గురు ఇది వాళ్ళు లక్నోకి ఫ్లైట్స్ బుక్ చేసి అక్కడికి పోవడానికి ప్రయత్నం చేశారు. కానీ మన వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళకి పట్టుకున్నారు. ఇది రాత్రిలో జరిగింది. మళ్ళీ ఇప్పుడు పొద్దున వాళ్ళ నుంచి మనకు ఓన్లీ 5 lakh క్యాష్ దొరికింది. తర్వాత వాళ్ళకి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ నుంచి ఇన్వెస్టిగేషన్ చేసి ఇంటరోగేషన్ చేసి ఇంకా అక్యూజ్ గురించి వాళ్ళకి టీంలో ఎవరెవరు ఉన్నారు వాళ్ళ గురించి మనకు తెలిసింది. మళ్ళీ ఇది మన ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఇప్పటి వరకు టోటల్గా 78 lakh వరకు
మన దగ్గర కలెక్ట్ అయింది. అండ్ ఇప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు నడుస్తాం. మహిళా వర్ణం పేరుతో ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్ ని కండక్ట్ చేసింది జర్మన్ సాంస్కృతిక కేంద్రం జియోతి జెంట్రమ్. విమెన్స్ డే సందర్భంగా నాగార్జున సర్కిల్ జర్నలిస్ట్ కాలనీలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ ని ప్రముఖ ఆర్టిస్ట్ తోట వైకుంఠం, దాద్రా సింగర్ విదూషి విద్యారావులు ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ లో ప్రముఖ ఫోటోగ్రాఫర్, జర్నలిస్ట్, రచయిత కందుకూరి రమేష్ బాబు తీసిన 50కి పైగా ఫోటోలను ప్రదర్శించారు. ఈ ఫోటోలు సాధారణ మహిళలో దాగి ఉన్న శక్తి, సహనం, అందాన్ని కళ్ల ముందు ఉంచుతున్నాయి. Reminds us that International Women's Day is about working women. It's about ordinary women. It's about the lives of working women. Also, that every woman is a working woman. We have to remember that also. Yes? I think it also shows the power of that you cannot take such photographs unless you have a long relationship with your subjects. And that is something very wonderful which the artist has done. You know, maintained a long relationship over a period of time. I really enjoyed this. Thank you so much. ఈ జర్మనీ సాంస్కృతిక కేంద్రం గోతే జెంట్రమ్ అంటారు దీన్ని. వీళ్ళు ఈ మాసమంతా, ఈ నెల అంతా మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. అందులో భాగంగా మహిళా వర్ణం, ఉమెన్స్ స్కేప్ అన్న పేరుతో నా ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ పెట్టారు. ఇది వచ్చే నెల 10వ తారీఖు వరకు ఉంటుంది. సామాన్య శాస్త్రం అన్న పేరుతో పనిచేస్తూ ఉంటాను. నేను జర్నలిస్ట్ని, ఫోటోగ్రాఫర్ని, రచయితని. ఈ మణికొండ ఏరియాలో సామాన్య శాస్త్రం పేరుతో నాకు ఒక ఫోటోగ్రఫీ గ్యాలరీ ఉంది. ఎవరు పట్టించుకోని మనిషిని ఒక సెలబ్రిటీ లాగా చూపించడం నా పని. సో ఇవాళ మన చెల్లెను, మన అక్కను, మన వదినను, మన అమ్మను కాకుండా బయట ఉండే మహిళని గౌరవించడం మనకు అలవాటు. సాధారణంగా చెప్తున్నాను. అంటే బయట ఉండే సెలబ్రిటీ అంటే మనకు చాలా ఇష్టం, కానీ మన ఇంట్లో ఉండే సెలబ్రిటీ ఎవరు అనేది గుర్తు చేయడం నా ఉద్దేశం. అందుకని ఈ పిక్చర్స్లో మీరు చూస్తే ఎవరో కాదు, మీ నానమ్మ, మీ తాతమ్మ,
మీ వదిన, మీ అక్క, నేను ఇంతకుముందు చెప్పినట్టు మన ఇంట్లో మనుషులు కనిపిస్తాను. నేను నివసించే ప్రదేశంతో, నేను పుట్టి పెరిగినటువంటి ప్రాంతంతో నేను సజీవ సంబంధాల్లో ఉంటుంటాను. ఈ తెలంగాణ అనుకోండి, తెలంగాణలో అనేక గ్రామాలు పర్యటిస్తూ ఉంటాను. నేను ఉన్నటువంటి పార్సిగుట్టలో ఒక 15 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. అక్కడ ఆ అమ్మాయి చెత్త ఏరుకునే పిల్ల అనమాట. ఆమెతో నాకు ఒక స్నేహం కుదిరింది. ఆ చిన్న పిల్లను చాలా ఏళ్ళుగా ఫోటోగ్రఫీ చేసినాను. మీరు చూసుంటారు. ఆమె చాలా అందమైన కళ్ళతో ఉండే అమ్మాయి, వెన్నెల ఆమె పేరు. ఆ పిల్లని ఆ రోజుల్లోనే నేను చదివించడానికి ప్రయత్నం చేసినాను, కానీ మాకు కుదరలేదు. అంటే వాళ్ళ కుటుంబం ఒప్పుకోలేదు. ఇంట్లో అందరూ పనిచేస్తేనే గడిచే సామాన్యమైన కుటుంబాలు వాళ్ళవి. అందువల్ల ఆమె నేను బయటకు తీసుకురాలేకపోయినా ఆ వలయం నుంచి. కానీ ఆమె పెద్ద అయింది, అప్పుడు ఫోటోలు తీశాను. ఆమె పెళ్ళయింది, అప్పుడు తీశాను. ఆమెకి 2 పిల్లలు ఇప్పుడు. అంటే బాల్యం నుంచి మాతృత్వం వరకు మన చుట్టూ ఉండే సామాన్యమైన ఒక నిరుపేద అమ్మాయి ఫోటోగ్రాఫ్స్ ఈ ప్రదర్శనలో ఒక భాగం చేశాను నేను. అట్లా అనేక విషయాలు ఉన్నాయి. ఒక 110 సంవత్సరాల పెద్ద మనిషి ఫోటోగ్రాఫ్ చేశాను. తర్వాత కొలాం ట్రైబ్స్ ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఈ చేతుల్లో మీరు చూశారు కదా, కష్టజీవి అనుకోదు ఆమె. మనం ఏమనుకుంటామంటే వర్కర్ అనుకుంటాం, బయట వాళ్ళను కష్టజీవి అనుకుంటాం. కానీ మన అమ్మను కష్టజీవి అని మనం అనుకోము. వాళ్ళు కూడా ఏమో కష్టం చేస్తున్నాను అనుకోరు. కానీ దాన్ని చూడడం ఎట్లా అంటే, బాగా పండిపోయిన చేతులు, పిల్లల్ని పెద్దల్ని పెంచి పోషించి పెళ్ళిళ్ళు పేరంటాలు చేసినటువంటి ఒక మాతృమూర్తి చేతులు అది. సో ఆ విధంగా నేను ట్రిబ్యూట్ చెప్పాను అనమాట. ఆ విధంగా నేను మహిళలకు నీరాజనం పలికినటువంటి ప్రదర్శన ఇది. ఆసుపత్రిలో వైద్యురాలిగా నటిస్తూ రోగులను మత్తులో ముంచి దోచుకుంటున్న ఓ మహిళను, ఆమె భర్తను అరెస్టు చేశారు పోలీసులు. ఆసుపత్రిలో డాక్టర్గా సేవలు అందిస్తూనే రోగులకు మత్తుమందు ఇచ్చి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న శిరీషను అరెస్టు చేశారు సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ మోండా మార్కెట్ పోలీసులు. నిందితురాలికి సహకరిస్తున్న ఆమె భర్త ఏడులపల్లి సాయి కుమార్ గౌడ్ని కూడా అరెస్టు చేశారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈజీగా డబ్బు సంపాదించేందుకు భర్తతో కలిసి ఆసుపత్రిలో దొంగతనాలకు ప్లాన్ చేసింది శిరీష. వృద్ధ మహిళా రోగులను లక్ష్యంగా చేసుకుని దోచుకునేది. డాక్టర్ యాప్రాన్ వేసుకుని ఆసుపత్రిలోకి వెళ్లేది. వెంట తెచ్చుకున్న డయాజెపం అనే మత్తు ఇంజెక్షన్ ఇచ్చేది. బాధితులు స్పృహ కోల్పోయిన తర్వాత వారి బంగారు ఆభరణాలను దొంగిలించి పారిపోయేది. ఈ నెల 11న సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో, అంతకుముందు చందానగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోనూ ఇలాగే చేసింది. దొంగిలించిన సొమ్ముని దంపతులు విలాసాలకు, షాపింగ్లకి ఖర్చు చేసేవారని చెప్పారు పోలీసులు. నిందితుల వద్ద నుంచి సుమారు 11 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఒక కారు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈమె కింద నుంచి బస్సు దిగి వచ్చి అక్కడ నుంచి యశోదాకు ఎంటర్ అవుతుంది. అక్కడ వచ్చిన తర్వాత దొంగతనం చేసుకుని మళ్ళీ బస్సు ఎక్కి వెళ్ళిపోయినట్టు మాకు తెలిసింది. ఆ విషయంలో మేము మన మార్కెట్ పిఎస్, తర్వాత సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్, మా డిఏ గారు, నేను, మా టీము అందరు కలిసి కూడా దీని మీద టీంలో రెడీ చేసేసి వెతకడం జరిగింది. నిన్న మాకు 10 గంటలకు ఈమె ఒక కారులో భర్తతో పాటు వచ్చి గోల్డెన్ రానికి అని చెప్పి ఒక ప్లేస్లో మాకు తారసపడితే అక్కడ పట్టుకున్నాం. అక్కడ అపహరణ చేసేసి నిన్న జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరిగింది. సరే, గతము ఫిలిం నగర్లో అపోలో హాస్పిటల్లో, తర్వాత చందానగర్లో సిటిజన్ హాస్పిటల్ చేసింది, తర్వాత సికింద్రాబాద్ యశోద హాస్పిటల్. సిరీష్ గవర్నమెంట్ శిరీష. ఈమె అట్నాపూర్ విలేజ్, నవాపేట మండల్, వికారాబాద్ డిస్టిక్. ఈమెకి 2023లో మ్యారేజ్ అయింది. ఈమె పుట్టి పెరిగినంత కూడా హైదరాబాద్ మోతీనగర్లో. పెళ్ళైన తర్వాత అక్కడే ఊర్లో ఉంటుంది, వాళ్ళ భర్తతో పాటు ఉంటుంది. వీళ్ళ భర్త పేరు సాయి కుమార్ గౌడ్. వీళ్ళంతా కూడా కాలు కాంపౌండ్ అక్కడ వాళ్ళ భర్త పనిచేస్తారు. ఈమె శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మాదాపూర్లో 3rd ఇయర్ అవుతుంది, డీ ఫార్మసీ చేస్తుంది అక్కడ. ఈమెకి మెడికల్ సంబంధించి కొన్ని విషయాల్లో నాలెడ్జ్ ఉంది. అక్కడ నర్స్ తోటి కానీ డాక్టర్ తోటి ఎవరు మాట్లాడినా కూడా ఆ లాంగ్వేజ్ మాట్లాడడం వల్ల నమ్మిండ్రు వాళ్ళు. యశోద హాస్పిటల్లో కూడా నర్స్ నమ్మిండ్రు, డాక్టర్ అనుకొని వాళ్ళు అలో చేసిండ్రు. అది జరిగింది. దాని తర్వాత ఆమె అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఆ గోల్డ్ని వాళ్ళ భర్తకి చెప్పడం జరిగింది. ఇద్దరు కలిసి మన సౌత్ ఇండియా గచ్చిబౌలి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అక్కడ లలితా జ్యువెలర్స్లో అయితే వీళ్ళ దొంగలించిన గోల్డ్ ఉందో, సిటిజన్ హాస్పిటల్లో మా దగ్గర దొంగలించిన గోల్డ్ 230 గ్రాముల గోల్డ్ని అక్కడ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఆ పాత గోల్డ్ ఇచ్చేసి కొత్త గోల్డ్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో మాకు 110 గ్రాములు రికవరీ అయింది. దాంతో 230 గ్రాములు 110 గ్రాములు మాకు రికవరీ అయింది.
దాంట్లో కారు, తర్వాత 2 సెల్ ఫోన్లు, ఆప్రాన్, తర్వాత శతస్కోప్ అన్ని కూడా మేము. మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు 9 లక్షల విలువ చేసే 76.77 గ్రాముల కొకైన్, 200 గ్రాముల ఓజీ కుష్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు. ఓ కారును సీజ్ చేశారు. ముంబై నుంచి కొకైన్ ని ఎంజోత్ సింగ్ నాగ్పాల్ తీసుకువస్తున్నాడన్నారు ఎక్సైజ్ సూపరింటెండెంట్ షేక్ ఫయాజుద్దీన్. హైబ్రిడ్ గంజాయి ఓజీ కుష్ తరలిస్తున్న మన్ప్రీత్ సింగ్ ని అరెస్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. హమారా హైదరాబాద్ తక్కువ ధరకు స్మార్ట్ మొబైల్ ఫోన్లు అమ్ముతామని చెప్పి ప్రజలను మోసం చేస్తున్న 9గురిని అరెస్టు చేశారు పోలీసులు. హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రాజేంద్రనగర్ పోలీసులతో కలిసి నిందితులను అరెస్టు చేశారు. తక్కువ ధరకే ఫోన్లు ఇస్తామని చెప్పి ఆన్లైన్ ద్వారా డబ్బులు తీసుకుని ఫోన్లకు బదులుగా పోస్టల్ పార్సల్ ద్వారా స్పీకర్లు, టంబ్లర్లు వంటి వస్తువులను పంపిస్తూ మోసం చేస్తున్నారు. రెండు 2021 నుంచి ఈ విధంగా భారీ మొత్తంలో ప్రజలను మోసం చేసినట్లు తేల్చారు పోలీసులు. నిందితుల వద్ద నుంచి మానిటర్లు, ల్యాప్టాప్, సిపియులు, ప్రింటర్, హార్డ్ డిస్క్లు, మొబైల్ ఫోన్లు, ల్యాండ్లైన్ ఫోన్లు, బ్లూటూత్ స్పీకర్లు, టంబ్లర్లు, హెర్బల్ ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 51 సిమ్ కార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు విజయ్ కుమార్ కర్ణాటక రాష్ట్రానికి చెందినవాడు. లాక్డౌన్ కి ముందు ఒక మొబైల్ ఫోన్ బుక్ చేసిన సమయంలో ఈ మోసం విధానాన్ని నేర్చుకుని తర్వాత ఇతరులతో కలిసి ఈ నేరాలకు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. ప్రజలు ఆన్లైన్లో తక్కువ ధరలకు వస్తువులు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. మోయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటైంది. 9 మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఫ్యూచర్ సిటీ సిపి సుధీర్ బాబు ఆధ్వర్యంలో సిట్ విచారణ జరగనుంది. కేసు దర్యాప్తును 3 నెలల్లోగా పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయాలని ఆదేశించింది ప్రభుత్వం. కేసు మూలాలు పరిశీలించడంతో పాటు నేరానికి సంబంధించిన అన్ని అంశాలను విచారించాలని తెలిపింది సర్కార్. మారిషస్ దేశ అధ్యక్షులు శ్రీధరం గోకుల్ని మర్యాదపూర్వకంగా కలిశారు టూరిజం చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, అగ్రికల్చర్ కమిషన్ సభ్యులు భవానీ రెడ్డి. పర్యాటకం, వ్యవసాయ రంగాల్లో పరస్పర సహకారం పెంపొందించడం సహా కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. 2 దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక, వ్యాపార సంబంధాలను బలోపేతం చేయడంపై డిస్కస్ చేశారు. ప్రత్యేకంగా తెలంగాణలో పర్యాటక రంగ అభివృద్ధి, వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతల వినియోగం, పెట్టుబడుల అవకాశాలు, పరస్పర సహకారంతో చేపట్టగల ప్రాజెక్టులపై చర్చించారు పటేల్ రమేష్, భవానీ రెడ్డి.
ప్రగతినగర్ శ్మశాన వాటికపై హైడ్రా అధికారులు చేపట్టిన చర్యలకు స్థానిక ప్రజలతో పాటు కాంగ్రెస్ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రగతినగర్ శ్మశాన వాటికను కబ్జా నుంచి విముక్తి చేయడం స్థానికులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఏలేటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శ్మశాన వాటికను సందర్శించిన కాంగ్రెస్ నేతలు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల సమస్యలపై తక్షణ స్పందన కనిపిస్తోందని నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ హనుమంతరెడ్డి అన్నారు. బిజినెస్ వాళ్ళ పక్షాన్ని నిలబడి, చాలా పెద్ద పెద్ద వాళ్ళ పక్షాన్ని నిలబడి శ్మశాన వాటికతో పాటు ఈ శంషిగూడ ప్రాంతంలో ఉన్నటువంటి ల్యాండ్స్ కానీ, సర్వే నంబర్ 57 శంషిగూడది కానీ, సర్వే నంబర్ 307 గాజుల రామారంది కానీ, ఇంకా అనేకమైనటువంటి భూములన్నీ కూడా ఆ పెద్దలకు దారదత్తం చేయాలనేటువంటి ప్రయత్నం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన నాటికి కూడా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున బుల్డోజర్లతో ఆ రియాల్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద రియాల్టర్లకు సంబంధించినటువంటి బుల్డోజర్స్ ఇక్కడ పనిచేస్తూ ఉండే, పెద్ద ఎత్తున షీట్స్ కట్టి ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ల్యాండ్ కూడా భూ కబ్జాదారుల దగ్గరికి పోవద్దు, ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలకే ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ పెద్ద ఎత్తున మరి హైడ్రా ద్వారా ఈ శ్మశాన వాటికకు పెద్ద ఎత్తున ఫెన్సింగ్ వేయించడం, ఆ తర్వాత ఇమీడియట్ గా మరి సంబంధిత మంత్రి, మా జిల్లా మంత్రి గారు దీన్ని డెవలప్ చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వడం, రేపో మాపో మరి ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. ఇట్స్ గుడ్ న్యూస్. ఇది చాలా విధాలుగా గత అందరం కొన్ని సంవత్సరాల నుండి 3 ఏళ్ళ నుండి ఇబ్బంది పడుతున్నాము. మేము కమిటీ ఫామ్ అయ్యాము, అన్ని పార్టీలు కలుపుకున్నాం. మేము సార్ సూచన మీదకి ఒక పార్టీ కాదు, ప్రగతి ఉన్న పార్టీలు, పెద్దలు, యూత్ అందరినీ కలుపుకున్నాం. మేము ఒక ఎక్షన్ ఫామ్ ముందు పోతా ఉంటుంటే కొంతమంది సహాయం చేస్తూ, కొంతమంది మీడియాలో మమ్మల్ని యుద్ధం పెట్టే పరిచయం చేశారు. మేము అన్ని విధాలుగా ఏమన్నా మేము ఓర్చుకున్నాం. నాకు పని ముఖ్యం, ప్రజలు సురక్షిత ముఖ్యం, నాకు అవసరాలు ముఖ్యమని మేము సైలెంట్ గా ఉన్నాము. పరిరక్షణ కమిటీ ఏది కాపాడింది, ఏది చేశారు అనేది మేము కాపాడుతున్నాం అనేది ఎవరో అప్లికేషన్ ఇస్తారు హైడ్రా ఆఫీస్ పోయి. అప్లికేషన్ ఇచ్చినంత మాత్రంలో రంగనాథ్ గారు వీరిచ్చిన అప్లికేషన్ వల్లనే హైడ్రా ముందుకొచ్చి ఫెన్సింగ్ వేసింది అనటం అది ఎంతవరకు హాస్యాస్పదంగా కనిపిస్తుంది. మాకు ప్రయత్నం చేసి ఉంటే మేము అభినందిస్తాం, దాని వరకు ఉండండి. బట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు తెచ్చిన హైడ్రా ఇది. మరి మీరు రండి, మా దాంట్లో వచ్చి కాంగ్రెస్ కండువ వేసుకోండి, మేము వద్దనం వేసుకొని మీరు కూడా మాట్లాడండి. మా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి హైడ్రాది ఇంత మంచి కార్యక్రమం ఎన్నో ఏండ్లుగా చూస్తున్నాం. ఇక్కడ మా పెద్దలు ఎవరైనా చచ్చిపోతే నా 25 కిలోమీటర్లు అక్కడ వెయిట్ చేసుకోవాల్సి వస్తుంది. సో మాకు ఈ రోజు ఇది ఇంత స్పందించి హైడ్రా అధికారులు రంగనాథ్ గారు అయితే ఇమ్మీడియట్ స్పందించి ఇది మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఈ రోజు ఈ ఫెన్సింగ్ కార్యక్రమం రావడం జరుగుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అక్రమంగా ట్రైన్లో తరలిస్తున్న స్టార్ తాబేలును పట్టుకున్నారు ఆర్పీఎఫ్ పోలీసులు. సెక్యూరిటీ కంట్రోల్ రూమ్ ఇచ్చిన సమాచారంతో స్టేషన్లో తనిఖీలు నిర్వహించారు పోలీసులు. అడ్డగుట్టకు చెందిన సురేష్ కుమార్ భువనగిరి నుంచి సికింద్రాబాద్ కి వస్తూ తాబేలును తీసుకువెళ్తున్నట్లు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. ఇటీవలి కాలంలో స్టెమ్ సెల్ థెరపీ ట్రీట్మెంట్ పాపులర్ అవుతోంది. ప్రసవ సమయంలో బొడ్డుతాడును సేకరించి ఆ స్టెమ్ సెల్స్ ని వివిధ వ్యాధులు నయం చేయడానికి ఉపయోగిస్తున్నారు. స్టెమ్ సెల్ థెరపీ ట్రీట్మెంట్ తో పాడైపోయిన ఆర్గాన్స్ ని బాగు చేయొచ్చు. భవిష్యత్తులో కిడ్నీ ఫెయిల్యూర్, డయాబెటిస్ లాంటి పలు వ్యాధులకు స్టెమ్ సెల్ థెరపీనే పరిష్కారంగా మారనుంది. ఇలాంటి ట్రీట్మెంట్ ని నిమ్స్ హాస్పిటల్లోనూ అందుబాటులోకి రానుంది. దీనిపై తులసి థెరప్యూటిక్స్ సీఈఓ డాక్టర్ సాయిరామ్తో ఫేస్ టు ఫేస్. నిమ్స్ హాస్పిటల్లో తులసి థెరప్యూటిక్స్ పేరుతోని స్టెమ్ సెల్ థెరపీ సెంటర్ను, రీసెర్చ్ ల్యాబ్ను ఏర్పాటు చేశారు. ప్రజెంట్ మనతోని ఆ తులసి థెరప్యూటిక్స్ సీఈఓ సాయిరామ్ గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఇది దేనికోసం ఏర్పాటు చేశారు, ఇది నిమ్స్ హాస్పిటల్కి రావడం వల్ల పేషెంట్స్కి కానీ, నిమ్స్ హాస్పిటల్ కానీ, మన స్టేట్కి కానీ ఎట్లాంటి లాభం ఉంటుంది, అసలు ఈ స్టెమ్ సెల్ థెరపీ అనేది మనం ఇండియాలో ఎంతవరకు
వాడుతున్నారు, ఇతర దేశాలతో ఉన్నటువంటి కంపారిజన్ ఎట్లా ఉంది, ఈ అంశాలని ఆయన తెలుసుకుందాం. సార్, ముందుగా మీరు మన రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఇక్కడ స్టెమ్ సెల్ థెరపీ సెంటర్ని ఏర్పాటు చేశారు. అసలు ఈ స్టెమ్ సెల్స్ అనేవి ఎప్పుడు ఎట్లా యూజ్ చేసుకుంటారు? సో స్టెమ్ సెల్స్ డిస్కవరీ అబౌట్ 60 years అయిందండి. బట్ ఓన్లీ రీసెంట్లీ ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ కాదు, బట్ అవేర్నెస్ వచ్చింది, ఎస్పెషల్లీ అమాంగ్ పేషెంట్స్. ఎందుకంటే చాలా రోగాలకి మనకి ట్రీట్మెంట్స్ లేవు. సో క్లినికల్ ట్రయల్స్ చూపిస్తున్నాయి స్టెమ్ సెల్స్ అటువంటి రోగాలకి రీజనరేషన్ చేసి దే కెన్ సేవ్ లైవ్స్, హెల్ప్ పేషెంట్స్, ఇంప్రూవ్ దేర్ లైఫ్ స్టైల్ అని అవగాహన వచ్చింది అందరికీ. సో అందుకని ఇట్స్ బికమింగ్ మోర్ పాపులర్. కానీ ఈవెన్ నౌ చాలా తక్కువ అవుతుంది. ఈ మధ్యనే యాక్చువల్లీ సుప్రీంకోర్టు మన ఇండియాలో హ్యాస్ స్టాప్డ్ ఆల్ స్టెమ్ సెల్ థెరపీస్ and only stem cell therapies that are approved by the government will be allowed, and that is what we are doing, is doing it GMP lab lo chesi, manufacture chesi, drug trials chesi, permission techukuni, then we patients ki vaadachu anamata. So first liver failure lo we want to do our first clinical trial. Maaku animal trial lo we had very good results. Stem cells even animals 40% చనిపోయినాయి, 100% బతికినాయి. 100% ఆఫ్ యానిమల్స్ స్టెమ్ సెల్స్ ఇచ్చిన యానిమల్స్ ఆ లివర్ సిరోసిస్ కంప్లీట్లీ రివర్స్ కూడా అయిపోయింది. కంప్లీట్ కాదు, బట్ లాట్ రివర్స్ అయిపోయింది. సో యానిమల్ ట్రయల్లో పనిచేస్తే క్లినిక్ పేషెంట్స్లో పనిచేస్తుందని గ్యారంటీ లేదు, కానీ బట్ మేము రైట్ రోడ్లో ఉన్నామని మాకు ఒక కాన్ఫిడెన్స్. సో నెక్స్ట్ క్లినికల్ ట్రయల్ చేసి డ్రగ్ అప్రూవల్ వస్తే దెన్ వీ కెన్ స్టార్ట్ ట్రీటింగ్ పేషెంట్స్. అదొక 2 పడుతుంది దానికి. అసలు మామూలుగా ఈ స్టెమ్ సెల్స్ అనేవి ఎక్కడి నుంచి తీసుకుంటారండి? ఫ్యాట్లో తీసుకోవచ్చు, బోన్ మ్యారో నుంచి తీసుకోవచ్చు, కానీ బెస్ట్ సోర్స్ బొడ్డుతాడండి. అక్కడి నుంచి తీసుకుంటాం స్టెమ్ సెల్స్. అంటే అవి తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారు, దానివల్ల వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఏముంటాయి, దాని నుంచి ఏం బయటకు వస్తుంది? సో హాస్పిటల్ నుంచి సిజేరియన్ సెక్షన్ అయిన తర్వాత క్లీన్గా ఉంటుంది బొడ్డుతాడు. దాన్ని మన ల్యాబ్కి తీసుకొచ్చి ఇక్కడ నిమ్స్లో ఆ సెల్స్ నుంచి బయటికి తీసి వాటిని గ్రో చేసి దెన్ అవి స్టోర్ చేస్తాం అన్నమాట. -196 degrees Celsius లిక్విడ్ నైట్రోజన్లో. పేషెంట్కి అవసరం వచ్చినప్పుడు అవి తీసి దాన్ని మళ్ళీ ఐస్ తీసేసి పేషెంట్స్కి ఇస్తాం అన్నమాట. అంటే ఇంటర్వీనస్, ఇంకా ప్రాసెస్ ఏం లేదు, డైరెక్ట్ ఇచ్చేటమే. అంటే ఇప్పుడు చాలా రోగాలకు మీరు ఇందాక అన్నారు, లివర్ కానీ ఇంకొకటి కానీ, అవి తగ్గట్లేదు, పెరిగిపోతున్నాయి, కొంతమందికి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటే ఫైనల్ అవుతుంది. సో అట్లాంటి వాటికి ఇది పనిచేస్తుంది, రివర్స్ కూడా చేస్తుందా? సో ఎర్లీ స్టేజ్లో వస్తే, ఇప్పుడు మీకు లివర్ ఫెయిలియర్ లేట్ స్టేజ్ అయితే కష్టం, ఎర్లీ స్టేజ్లో వస్తే రివర్స్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంది. యానిమల్ ట్రయల్స్ చూపిస్తున్నాయి. 6 క్లినికల్ ట్రయల్స్ చేశారు హ్యూమన్స్లో, షోడ్ దాట్ ఇట్ రివర్సెస్ లివర్ ఫెయిలియర్. మల్టిపుల్ అండి, హార్ట్ ఫెయిలియర్, కిడ్నీ ఫెయిలియర్, డయాబెటీస్, ఆల్జైమర్స్, డిమెన్షియా, మోస్ట్ డిజనరేటివ్ కండిషన్స్కి వీ కెన్ యూజ్. క్యాన్సర్కి పనికిరాదు, పనిచేయదు. బట్ చాలా మెడికల్ కండిషన్స్ వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ లేవు, వాటికి క్లినికల్ ట్రయల్స్ చూపిస్తున్నాయి పొటెన్షియల్ ఉంది ట్రీట్మెంట్. కానీ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ మెడిసిన్ మనం వీఆర్ ఏబుల్ టు ట్రీట్ డిజీజెస్ బై రీజనరేటింగ్ టిష్యూస్. ఎప్పుడు అవ్వలేదు ఇట్లా, ఫస్ట్ టైం ఇది. ఇట్స్ గేమ్ చేంజర్. టైం పడుతుంది, ఇప్పుడే కాదు కానీ, బట్ ఇంకా రీసెర్చ్ చేయాలి. బట్ సరిగ్గా చేస్తే మల్టిపుల్ స్టడీస్ హ్యావ్ షోన్, చాలా స్టడీస్ చూపించినాయి, కరెక్ట్గా చేస్తే చాలా సేఫ్. కానీ అది ఇంపార్టెంట్. కాంప్లికేషన్స్ కూడా చాలా ఉన్నాయి, బట్ ఆ సెల్స్ మూలం కాదు, మనం వాటిని సరిగ్గా ఉపయోగించకపోతే కాంప్లికేషన్స్ వస్తాయి. సో నిమ్స్ హాస్పిటల్కి రావడానికి రీజన్ ఏంటండి? ఎక్కడో బయట కూడా పెట్టుకోవచ్చు కదా, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నిమ్స్ హాస్పిటల్ మాది డాక్టర్ బీరప్ప గారి విజన్. ఆయనకి ఫస్ట్ మాట్లాడినప్పుడు స్టెమ్ సెల్స్ అంటే హీ వాజ్
very interested. నేను ఐ హ్యావ్ బీన్ థింకింగ్ అబౌట్ ఇట్. నిమ్స్కి స్టెమ్ సెల్స్ తీసుకురావాలని ఆయనకి విజన్ ఉండేది. మన టైమింగ్ బాగుంది. వెన్ వీ అప్రోచ్డ్ హిమ్, దెన్ స్టెమ్ సెల్ కమిటీ ఒకటి ఫామ్ చేశారు. వాళ్ళు కూడా దే వర్ వెరీ సపోర్టివ్ అండ్ వెరీ హెల్ప్ఫుల్. సో నిమ్స్ హ్యాస్ అ బ్యూటిఫుల్ ల్యాబ్ అండ్ మాకేమో టెక్నాలజీ ఉంది. సో ఇట్ వాజ్ అ పర్ఫెక్ట్ మ్యారేజ్. నిమ్స్ హ్యాస్ ఎక్సలెంట్ పేషెంట్స్ చాలా ఉంటారు. వాళ్ళకి వాళ్ళ రీసెర్చ్లో ఎక్స్పర్ట్స్, వీళ్ళు చాలా క్లినికల్ ట్రయల్స్ చేశారు, ఫేమస్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ద వరల్డ్ వాళ్ళ రీసెర్చ్కి. అండ్ డాక్టర్స్కి, నర్సెస్కి దే వెరీ ప్యాషనెట్, వెరీ డెడికేటెడ్ స్టాఫ్. సో మా సెల్స్తో క్లినికల్ ట్రయల్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లేస్. ఆల్రెడీ ప్రూవ్ అయినాయి దట్ వెరీ హై క్వాలిటీ స్టెమ్ సెల్స్ అండ్ ఎక్సోసోమ్స్ కూడా చేస్తున్నాము. ఆ స్టెమ్ సెల్స్ అండ్ exosome combination, this is the first in the world. Being done large scale manufacturing. So మాకు తెలుసు మా టెక్నాలజీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. దాన్ని నిమ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కలిపితే ఇట్ ఈస్ వెరీ ఈజీ. వీ కెన్ మేక్ దిస్ స్టెమ్ సెల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ద వరల్డ్. ఇప్పటి వరకు ఏ పొజిషన్లో ఉందండి? ఇంకా ఎన్ని రోజులు పడుతుంది మనకి దీని నుంచి అవుట్కమ్ రావడానికి? గుడ్ క్వశ్చన్. ఇప్పుడు 1 year పడుతుందండి టు స్టార్ట్ క్లినికల్ ట్రయల్స్. సెడెస్కో వచ్చి ఈ ల్యాబ్ని అప్రూవ్ చేయాలి, మా సెల్స్ని అప్రూవ్ చేయాలి, తర్వాత మా క్లినికల్ ప్రోటోకాల్ని అప్రూవ్ చేయాలి. సో క్లినికల్ ప్రోటోకాల్ లివర్ ఫెయిలియర్ చేస్తున్నాము, మల్టీ సెంటర్ ట్రయల్ చేయాలి. అంటే ఎయిమ్స్ ఢిల్లీ, పీజీఐ చండీగఢ్, నిమ్స్, తర్వాత కిమ్స్ హాస్పిటల్ అండ్ ఏఐజీ, ఢిల్లీలో ILBS అని ఇవన్నీ వీ వాంట్ టు డూ క్లినికల్ ట్రయల్స్ ఇన్ ఆల్ దీస్ ప్లేసెస్. ఆల్రెడీ మాట్లాడాం వీళ్ళందరితో, దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్. అది స్టార్ట్ అవ్వడానికి 1 year పడుతుంది. మనకి రిజల్ట్స్ వచ్చి అప్రూవల్ రావడానికి ఇంకో 1 year పడుతుంది. బెస్ట్ కేస్ అంటే మన 2 yearsకి వీ కెన్ స్టార్ట్ ట్రీటింగ్ పేషెంట్స్. ఇది చూసినాం కదండి. అంటే నిమ్స్ హాస్పిటల్కి వచ్చేటువంటి పూర్ పేషెంట్స్కి ఈ స్టెమ్ సెల్ థెరపీ సక్సెస్ అయిన తర్వాత వీళ్ళకి అయితే ఉచితంగా, లేదంటే చాలా తక్కువ నామినల్ ఫీజుకే ఈ స్టెమ్ సెల్స్ని అందిస్తామని, ఎవరికైతే ఇంకా చివరి దశలో ఉండి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ మాత్రమే ఒక ఆప్షన్ అనుకున్నటువంటి సిచ్యువేషన్లో ఈ స్టెమ్ సెల్ థెరపీ వల్ల వాళ్ళు ఖచ్చితంగా రికవర్ అవుతారు, వాళ్ళు బాగా అవుతారనేటువంటి నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. వేరే దేశాల్లో క్లినికల్ ట్రయల్స్ అయినాయి, చాలా చోట్ల కూడా అందుబాటులో ఉంది. మన దగ్గర ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్లో అందుబాటులోకి వస్తుంది. ఒక ప్రైవేట్ కంపెనీ గవర్నమెంట్ హాస్పిటల్తో కలిపి చేస్తున్నటువంటి ఇది ఫస్ట్ ప్రాజెక్టు. ఇది కనుక సక్సెస్ అయితే చాలామంది పూర్ పేషెంట్స్కి సివియర్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా ఈ స్టెమ్ సెల్ థెరపీతోని వాళ్ళలో ఆ రోగాన్ని నయం చేసే ఛాన్స్ ఉంటుందని చెప్పి CEO సాయిరామ్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగడ్డపల్లి గ్రామంలో విషాద ఘటన జరిగింది. చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు గుంతలో పడి అనంతయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. మధ్యాహ్న సమయంలో ఇంటి నుంచి వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గ్రామంలో వెతికారు. వాగు దగ్గర అనంతయ్య దుస్తులు కనిపించాయి. చుట్టుపక్కల వెతకగా గుంతలో అనంతయ్య డెడ్ బాడీ కనిపించింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డెడ్ బాడీని గుంతలో నుంచి బయటకు తీయించి పోస్టుమార్టం కోసం హాస్పిటల్కి తరలించారు. एक बार देखो खाली दर्रा इवी हमारा हैदराबाद अपडेट, स्टे ट्यून्ड.